హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వెల్. ఈ వీడియోలో మనం డ్రిల్లింగ్ కాన్సెప్ట్ మీద ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇది ప్రొడక్షన్ టెక్నాలజీ యొక్క కంప్లీట్ వీడియో సిరీస్. ఫస్ట్ లేత్, తర్వాత షాపర్, తర్వాత వెల్డింగ్, తర్వాత మిల్లింగ్, గ్రైండింగ్, మెట్రాలజీ, ఇలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ బిట్స్ ఈ సెట్లో ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ వీడియోస్ కూడా మనం కవర్ చేసాం. సో ఈ వీడియోలో మనం డ్రిల్లింగ్ వీడియో గురించి కవర్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ముందు వీడియోస్ ఏవి చూడకపోయి ఉంటే అవి కూడా చూడండి. వాటిలో చాలా వరకు ఈ సెట్ బిట్స్ మ్యాక్సిమం కవర్ చేసాం. సో స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ బిట్, ద స్టాండర్డ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్స్. మనకి ట్విస్ట్ డ్రిల్ యొక్క యాంగిల్ ఎంత అని అడిగాడు. మనకి 118, 126, 11 అంటే 111 అండ్ నన్ ఆఫ్ దిస్. మనకి డ్రిల్ బిట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్లాట్ డ్రిల్, అండ్ సెకండ్ వన్ స్ట్రైట్ ఫ్లూటెడ్ డ్రిల్, అండ్ ద థర్డ్ వన్ ట్విస్ట్ డ్రిల్. ఓకే, ఇందులో మనం ట్విస్ట్ డ్రిల్ అనేది మ్యాక్సిమం మనం యూజువల్గా యూజ్ చేసే డ్రిల్ బిట్ ఏమైనా ఉంది అంటే అది ట్విస్ట్ బిల్. మనకి బిట్ అడగాలంటే అడగచ్చు. ఏ విధంగా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ డ్రిల్ బిట్ అని అడుగుతాడు. కింద మనకి ఫ్లాట్ డ్రిల్ బిట్, స్ట్రైట్ ఫుటెడ్ డ్రిల్ బిట్ అండ్ ట్విస్ట్ డ్రిల్ బిట్. అండ్ కింద ఇంకో డ్రిల్ బిట్ ఏదో ఇచ్చి మనకి 4 ఏది ఆప్షన్ కాదు అని అంటాడు. సో ఈ 3 మనకి డ్రిల్ బిట్స్లో టైప్స్. ఈ 3 తప్ప ఇంకోటి మనకి లేదు. సో ఇవి మనకి మెయిన్గా ఉన్న డ్రిల్ బిట్ టైప్స్. అదేవిధంగా ఇక్కడ మనకి బిట్ ఏమి అడిగాడు, ట్విస్ట్ డ్రిల్ గురించి అడిగాడు. సో ట్విస్ట్ డ్రిల్ యొక్క యాంగిల్ అంటే, స్టాండర్డ్ యాంగిల్ అంటే దేని గురించి అడిగాడంటే, ఇక్కడ మనకు ఒక కటింగ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇది డ్రిల్ బిట్ అనుకుంటే వీటి మీద ఫ్లూట్స్ ఇలా ఉంటాయిగా. సో దీని యొక్క యాంగిల్, కంప్లీట్ యాంగిల్ ఎంత అని అడిగాడు. సో దీని యొక్క కంప్లీట్ యాంగిల్ 118 degrees. మనకి స్టాండర్డ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్ ఈస్ 118. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మనకి క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది యాక్సిస్ అని అడుగుతాడు. అంటే ఇది మనకి యాక్సిస్ అనుకుంటే, ఇది మన ట్విస్ట్ డ్రిల్ అనుకుంటే, హాఫ్ ఆఫ్ ది యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 118లో హాఫ్ ఎంత, 59 degrees అనేది అప్పుడు స్టాండర్డ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్ అంటున్నాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని సందర్భాల్లో మనకి 118 ఇస్తాడు, ఇంకొన్ని సందర్భాల్లో అబౌట్ హాఫ్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ట్విస్ట్ డ్రిల్ అని అడుగుతాడు. అప్పుడే ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు ఆన్సర్ 59 అవుతుంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ బిట్, ద హెలికల్ గ్రూవ్స్ కట్ ఆన్ ది బాడీ ఆఫ్ డ్రిల్ బిట్ ఈస్ కాల్డ్. మనకి డ్రిల్ బిట్ యొక్క టూల్ నామిక్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి అడిగిన బిట్ ఏంటి అంటే, హెలికల్ గ్రూవ్స్ అనేవి డ్రిల్ బిట్ యొక్క బాడీ మీద ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది ఇది మనకి డ్రిల్ బిట్ అనుకుందాం. సో మనకి ఇలా హెలికల్ గ్రూవ్స్ ఉన్నాయి కదా, ఈ హెలికల్ గ్రూవ్స్ని డ్రిల్ బిట్ మీద ఉంటాయి కదా, ఈ హెలికల్ గ్రూవ్స్ని ఒక నేమ్ ఉంటుంది. ఆ హెలికల్ గ్రూవ్స్ని ఏమంటామని అడిగాడు. ఫ్లూట్స్ అంటామా, హీల్ అంటామా, బాడీ క్లియరెన్స్ అంటామా, నన్ ఆఫ్ దిస్. సో మనం హెలికల్ గ్రూవ్స్ కట్ ఆన్ ది బాడీ ఆఫ్ డ్రిల్ బిట్ ఈస్ కాల్డ్ ఫ్లూట్స్. మనం ఫ్లూట్స్ని హెలికల్ గ్రూవ్స్ అంటే కటింగ్ డ్రిల్ బిట్ మీద హెలికల్ గ్రూవ్స్ ఉండే షేప్ని మనం ఫ్లూట్స్ అని అంటాం అన్నమాట. హీల్ అంటే ఏంటి? హీల్ అంటే ద ఎడ్జ్ ఫార్మ్డ్ బై ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫ్లూట్ సర్ఫేస్ అండ్ బాడీ క్లియరెన్స్. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకో బిట్ ఉంది, చెప్పిన తర్వాత టూల్ నామిక్లేచర్ చెప్తాను డ్రిల్ బిట్ది. అందులో మీకు అర్థమవుతుంది క్లియర్గా ఫ్లూట్ అంటే ఏంటి, హీల్ అంటే ఏంటి, బాడీ క్లియరెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ బిట్. సో ఫస్ట్ బిట్ ఏంటి ఇక్కడ, ద హెలికల్ గ్రూవ్స్ కట్ ఆన్ ది బాడీ డ్రిల్ బిట్. ఇది డ్రిల్ బిట్ యొక్క టూల్ నామిక్లేచర్ మీద అడిగాడు. సో హెలికల్ గ్రూవ్స్ కట్ ఆన్ ది బాడీ ఆఫ్ డ్రిల్ బిట్ ఈస్ కాల్డ్ ఫ్లూట్స్. నెక్స్ట్ బిట్, ద యాంగిల్ బిట్వీన్ ఫ్లూట్ అండ్ యాక్సిస్ ఆఫ్ డ్రిల్ బిట్ ఈస్ కాల్డ్. మనకి ఫ్లూట్కి అండ్ డ్రిల్ బిట్కి, యాక్సిస్ ఆఫ్ డ్రిల్ బిట్కి మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటావు అని అడిగాడు.
సో మనకి ఫ్లూట్కి అండ్ యాక్సిస్ ఆఫ్ డ్రిల్ బిట్కి ఉన్న యాంగిల్ మనం హెలిక్స్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో ద యాంగిల్ బిట్వీన్ ది ఫ్లూట్ అండ్ యాక్సిస్ ఆఫ్ డ్రిల్ బిట్ ఈజ్ కాల్డ్ డ్రిల్ బిట్ యాక్సిస్కి అండ్ ఫ్లూట్ కాకుండా దాన్ని మనం కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ల్యాండ్ అని కూడా అంటాం. సో ఆ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటాం? హెలిక్స్ యాంగిల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ బిట్ కాదు, ఇప్పుడు మనం డ్రిల్ బిట్ యొక్క నామిక్లేచర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్లూట్ అంటే ఏంటి, హీల్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ట్యాంగ్ అంటే ఏంటి, సంథింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఫర్ సపోజ్ ఇది మనకి ఎండ్ పార్ట్ డ్రిల్ బిట్కి. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇంకో పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ మన డ్రిల్ బిట్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకి ఫ్లూట్ అంటే ఇలా హెలికల్ గ్రూవ్స్ ఉన్నాయి కదా, ఈ హెలికల్ గ్రూవ్స్ని మనం ఫ్లూట్ అని అంటాం. ఓకే, మనకి బాడీ క్లియరెన్స్ అంటే ఈ ఫ్లూట్కి ఇంకో ఫ్లూట్కి మధ్య ఉండే గ్యాప్ను మనం బాడీ క్లియరెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ హీల్ అన్నాను కదా, హీల్ అంటే ఈ ఫ్లూట్కి ఈ బాడీ క్లియరెన్స్కి మధ్య ఒక ఎడ్జ్ కింద ఫామ్ అవుతుంది. ఆ ఎడ్జ్ని మనం హీల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి షయాంక్ అవుతుంది. ఎండ్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి షయాంకే. ఈ షయాంక్కి చివర మనకి ట్యాంగ్ అనేది ఉంటుంది. ఈ ట్యాంగ్ పర్పస్ ఏంటి? ఫిట్టెడ్ ఎండ్ ఆఫ్ ది షయాంక్. ఇది మనకి డ్రిల్ బిట్లోని హోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ట్యాంగ్ గురించి అడుగుతాడు. డ్రిల్ బిట్ అనేది మనం డ్రిల్లింగ్ మెషిన్లో హోల్ చేయాలన్నా లేక డ్రిల్ స్లాట్స్లో హోల్ చేయాలన్నా మనకి ట్యాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ట్యాంగ్ ఎలా ఉంటుంది? సమ్ ట్యాపర్తో ఉంటుంది అన్నమాట ట్యాంగ్ అనేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి అక్కడ? మనకి యాంగిల్స్ అడిగాడు కదా, ఇందులో మనకి మెయిన్గా హెలిక్స్ యాంగిల్ గురించి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెలిక్స్ యాంగిల్ అంటే ఏమన్నాను? ద యాక్సిస్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ ది డ్రిల్ బిట్ టు ది ఫ్లూట్ ఆఫ్ ది డ్రిల్ బిట్ ఈజ్ కాల్డ్ వాట్? ఈజ్ కాల్డ్ హెలిక్స్ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్. సో డ్రిల్ బిట్ నామిక్లేచర్ కూడా చాలా వరకు చదవడానికి ట్రై చేయండి, అది చాలా ఇంపార్టెంట్. మనకి డ్రిల్ బిట్ నామిక్లేచర్ కోసం మనకి చాలాసార్లు బిట్లు అడిగాడు. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వర్క్ హోల్డింగ్ డివైస్? డ్రిల్ వైస్, యాంగిల్ ప్లేట్, స్టెప్ బ్లాక్ అండ్ సాకెట్. ఇందులో మనకి వర్క్ హోల్డింగ్ డివైస్ కానిదేది అని అడిగాడు. మనకి డ్రిల్ వైజ్ అంటే ఏంటి? డ్రిల్ బిట్ మీద మన వైజ్ అంటే తెలుసు మనకి ఖచ్చితంగా వర్క్ హోల్డింగ్ డివైస్. యాంగిల్ ప్లేట్ అంటే ఏంటి? యాంగిల్ ప్లేట్ అంటే మనకి ఏవైనా యాంగిల్లో సమ్ ఇంక్లినేషన్లో ఉన్న వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడానికి ఉపయోగించేది యాంగిల్ ప్లేట్. స్టెప్ బ్లాక్ కూడా సిమిలర్లీ మనకి వర్క్ హోల్డింగ్ డివైసే. అంటే సాకెట్ ఉంది చూసారా, ఈ సాకెట్ మన డ్రిల్ బిట్ని హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం. డ్రిల్ బిట్ అనేది వర్క్ బిట్టా, టూలా? డ్రిల్ బిట్ అనేది మనకి వర్క్ కాదు, డ్రిల్ బిట్ అనేది టూల్. సో టూల్ హోల్డింగ్ డివైస్లోకి వస్తుంది సాకెట్. సో క్వశ్చన్ ఏంటి మనకి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వర్క్ హోల్డింగ్ డివైస్? సో సాకెట్ ఈస్ ది రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఇది వర్క్ హోల్డింగ్ డివైస్ కాదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ హోల్డింగ్ డివైస్ ఇన్ ది డ్రిల్లింగ్? డ్రిల్ చెక్, స్లీవ్, సాకెట్, డ్రిల్ జిగ్స్. సో టూల్ హోల్డింగ్ డివైజెస్లో మనకి డ్రిల్ జిగ్ అనేది వర్క్ హోల్డింగ్ డివైస్. మనం జిగ్స్ అండ్ ఫిక్సర్స్ చదివే ఉంటాం కదా, జిగ్స్ అన్న ఫిక్సర్స్ అన్న రెండు కూడా మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్, టూల్ హోల్డింగ్ డివైజెస్ కాదు. సాకెట్, సీవ్, చెక్ ఇందులోనే ఉన్నాయి, మనకి పేరులోనే ఉంది. స్లీవ్ అంటే తెలుసు, సాకెట్ అంటే తెలుసు, చెక్ అంటే తెలుసు. ఇవన్నీ కూడా ఏంటి? డ్రిల్ బిట్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో డ్రిల్ జిగ్ అనేది ఏంటి? వర్క్ హోల్డింగ్ డివైస్, నాట్ ఏ టూల్ హోల్డింగ్ డివైస్. సో ఇక్కడ అడిగిన ఆన్సర్ ఏంటి? నాట్ ఏ టూల్ హోల్డింగ్ డివైస్. సో డ్రిల్ జిగ్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఏమున్నాయి ఫస్ట్ తెలుసుకోండి. దానివల్ల మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. వాట్ ఆర్ ది వర్క్ హోల్డింగ్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ది డ్రిల్లింగ్? ఫస్ట్ వన్, డ్రిల్ వైజెస్. సెకండ్ వన్, యాంగిల్ ప్లేట్స్. థర్డ్ వన్, వి బ్లాక్. ఫోర్త్ వన్ స్టెప్ బ్లాక్. ఫిఫ్త్ వన్, clamps and T-bolts. Sixth one, drill jigs. Okay,
నెక్స్ట్ వన్ స్టెప్ బ్లాక్ చెప్తాను. ఓకే. సో ఇవే మ్యాక్సిమం ఉంటాయి మనకి. వైజెస్, యాంగిల్ ప్లేట్, వి బ్లాక్, స్టెప్ బ్లాక్ అండ్ క్లాంప్స్ అండ్ టీ బోల్ట్స్ అండ్ డ్రిల్ జిగ్. ఇవన్నీ కూడా ఏంటి మనకి వర్క్ హోల్డింగ్ డివైజెస్. సో ఆప్షన్స్లో ఇచ్చి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వర్క్ హోల్డింగ్ డివైస్ అని కూడా అడగచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ టూల్ హోల్డింగ్ డివైజెస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ హోల్డింగ్ డివైస్ అని అడుగుతాడు. సో మనకి మెయిన్గా 4 కైండ్స్ ఆఫ్ టూల్ హోల్డింగ్ డివైజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డ్రిల్ చెక్, సెకండ్ వన్ డ్రిల్ స్లీవ్, థర్డ్ వన్ డ్రిల్ సాకెట్, నెక్స్ట్ వన్ డ్రిల్ మిషన్ స్పిండిల్. డ్రిల్ మిషన్ స్పిండిల్ని కూడా మనం టూల్ హోల్డింగ్ డివైస్లోకి తీసుకుంటాం. సో మెయిన్గా మనకు 4 ఉంటాయి. ఫస్ట్ వన్ డ్రిల్ చెక్, తర్వాత స్లీవ్, తర్వాత సాకెట్, తర్వాత డ్రిల్ మిషన్ స్పిండిల్. ఈ మెయిన్గా 4 కూడా మనకి ఏంటివి, ఈ 4 కూడా మనకి టూల్ హోల్డింగ్ డివైజెస్. ఓకే. సో నెక్స్ట్ బిట్. సో వర్క్ హోల్డింగ్ డివైస్ అండ్ టూల్ హోల్డింగ్ డివైస్ అంటే అర్థమైంది కదా. అవి మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అండి. వాటి మీద తర్వాత మనకి టూల్ నామిక్లేచర్ మీద అడగాలంటే అడగచ్చు. సో నెక్స్ట్ బిట్. ద హోల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ అప్ టు ది సర్టైన్ థిక్నెస్. మనకి హోల్స్ అనేవి మెయిన్గా 2 కైండ్స్ ఉంటాయి. ఎలాగా, ఫస్ట్ సపోజ్ ఇది ఒక వర్క్ పీస్, ఇది సెకండ్ వర్క్ పీస్ అనుకుందాం. మనం హోల్ అనేది ఇక్కడ వరకు వేస్తాం, నెక్స్ట్ హోల్ అనేది ఫుల్గా వేస్తాం. ఇక్కడ వరకు వేస్తే ఏంటి, ఫుల్గా వేస్తే ఏంటి, ఈ రెండు తెలిస్తే మనకి ఆన్సర్ ఏంటో అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ త్రో హోల్, బ్లైండ్ హోల్, డ్రిల్ హోల్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇచ్చాడు. మన క్వశ్చన్ ఏంటి మళ్ళీ ఒకసారి చదవండి. ద హోల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ అప్ టు సర్టైన్ థిక్నెస్. ఒక సర్టైన్ థిక్నెస్ వరకు మనకి ఒక హోల్ అనేది వేసాం. సో అటువంటి హోల్ని ఏమంటాం అని అడిగాడు. అటువంటి హోల్ని బ్లైండ్ హోల్ అని అంటాం. బ్లైండ్ అంటే ఏంటి, గుడ్డి. సో ఇక్కడ మనకి హోల్ వేసాం, ఈ పక్క నుంచి చూసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉండవు, ఈ కింద వైపు నుంచి మనం చూస్తున్నాడు. అది హోల్ ఎక్కడ ఉందో వాడికి కనబడుతుందా, కనబడదు. సో గుడ్డిగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుల్గా హోల్ వేయకుండా ఒక వర్క్ పీస్లో సెటైన్ డెప్త్ వరకు హోల్ వేసామో దాన్ని మనం బ్లైండ్ హోల్ అంటాం. ఎప్పుడైతే వర్క్ పీస్ త్రూ అవుట్ ది వర్క్ పీస్ మనం హోల్ వేసామో దాన్ని త్రూ హోల్ అని అంటాం. సో అర్థమైంది కదా. హాఫ్ ఆఫ్ ది థిక్నెస్ వరకు వేస్తే ఒక హోలు, ఫుల్గా వేస్తే దాన్ని ఇంకో హోల్ అంటాం. హాఫ్ ఆఫ్ ది థిక్నెస్ వేస్తే దాన్ని బ్లైండ్ హోలు, ఫుల్గా వేస్తే దాన్ని త్రూ హోలు అని అంటాం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ద హోల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ అప్ టు సర్టైన్ థిక్నెస్ ఈస్ కాల్డ్, సర్టైన్ థిక్నెస్ అన్నాడు కాబట్టి బ్లైండ్ హోల్. ఒకవేళ మనకి కంప్లీట్లీ హోల్ ఈస్ ప్రొడ్యూస్డ్ కంప్లీట్లీ త్రూ అవుట్ ది వర్క్ పీస్ అని అంటే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, త్రూ హోల్. సో అలా కూడా అడిగే ఛాన్స్ ఉంది, త్రూ హోల్ అండ్ బ్లైండ్ హోల్. డ్రిల్ హోల్ అనే సెట్ మనకి ఏం ఉండదు, డ్రిల్తో వేసేదే మనకు హోల్. ఓకేనా. నెక్స్ట్ బిట్. ద ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్ ఈస్ కాల్డ్. వీడు ఏమంటున్నాడంటే ట్యాపర్ ఎన్లార్జ్మెంట్. ఫర్ సపోజ్ ఇది మన వర్క్ పీస్, దీన్ని మనం హోల్ వేసాం, ఈ చివర మనం సమ్ ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ వేస్తున్నాం. సో ఇలా మనం ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం, కౌంటర్ సింకింగ్ అని అంటాం. ఓకేనా. సో ఈ కింద మనకి చూడండి కౌంటర్ బోరింగ్ అండ్ ట్రిపానింగ్ అండ్ స్పాట్ ఫేసింగ్ ఇవి కూడా ఉన్నాయి. ఇవంటే ఏంటో కూడా చెప్తాను, నీట్గా డిస్కస్ చేద్దాం. మనకి ఇవన్నీ కూడా డ్రిల్ బిట్ ఆపరేషన్స్ అండి. ఏవి, కౌంటర్ సింకింగ్ కానీ, కౌంటర్ బోరింగ్ కానీ, ట్రిపానింగ్ కానీ, స్పాట్ ఫేసింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకి డ్రిల్లింగ్ ఆపరేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి, ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్ ఈస్ కాల్డ్ కౌంటర్ సింకింగ్. సో మనకి ఫస్ట్ డ్రిల్లింగ్ అంటే ఏంటి, మనకి మేకింగ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ డ్రిల్లింగ్. నెక్స్ట్ వన్ బోరింగ్ అంటే ఏంటంటే మనకి, బోరింగ్ అంటే ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. సో మేక్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ డ్రిల్లింగ్, ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ ఈజ్ కాల్డ్ బోరింగ్. ఫర్ సపోజ్ మనకి డ్రిల్ బిట్ అనేది స్టాండర్డ్ 16 mm డ్రిల్ బిట్ అనేది ఉందనుకుందాం. సో మనం ఆ డయామీటర్ హోల్ కావాలి మనకప్పుడు డ్రిల్ అనేది 16 mm డయామీటర్తో హోల్ వేసేస్తాం. కొన్ని సందర్భాల్లో మనకి డ్రిల్ బిట్ అనేది 16 mm ఉండదు, 14 mm ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 14 mm ఉంది, కానీ మనకు డ్రిల్ హోల్ అనేది 16 కావాలి. అప్పుడు 14 mm డ్రిల్ బిట్తో హోల్ వేసి ఆ తర్వాత 16 mmకి బోరింగ్ ద్వారా ఎన్లార్జ్మెంట్ చేసుకుంటాం అన్నమాట. సో అర్థమైంది కదా బోరింగ్కి డ్రిల్లింగ్కి డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోరండి, చాలా వరకు డ్రిల్లింగ్ బోరింగ్ మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. డ్రిల్లింగ్ అంటే మేక్ ఏ హోల్, బోరింగ్ అంటే ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. సో ఎగ్జిస్టింగ్ హోల్ అంటే ఏంటి, మనకి కావాల్సిన డయామీటర్లో హోల్ లేనప్పుడు ఆ హోల్ని మనం ఎన్లార్జ్ చేయాలి. సో అప్పుడు మనం బోరింగ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ బిట్ రీమింగ్. రీమింగ్ అంటే ఏంటి,
రీమింగ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మనకి ఎన్లార్జింగ్ హోల్ లాగే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ స్మూత్నింగ్ అండ్ ఫినిషింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. క్వశ్చన్ మన అలా అడుగుతాడు, ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ అని అడగడు. సైజింగ్ ఆర్ ఫినిషింగ్, సైజింగ్ ఆర్ ఫినిషింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ ఈజ్ కాల్డ్ రీమింగ్. సో మనకి డ్రిల్లింగ్ అంటే మేక్ ఏ హోల్, అండ్ బోరింగ్ అంటే ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్, అండ్ రీమింగ్ అంటే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. సో ఇక్కడికి మనకి మెయిన్గా 3 పాయింట్స్ అర్థమైంది కదా, డ్రిల్లింగ్ అంటే ఏంటి, బోరింగ్ అంటే ఏంటి, రీమింగ్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనకి కౌంటర్ బోరింగ్. కౌంటర్ బోరింగ్ అంటే ఏంటి, పేరులోనే ఉంది. బోరింగ్ అంటే ఏమని చెప్పాను నేను, ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. మనకి కౌంటర్ అన్న పదం ఎప్పుడైనా వచ్చింది అంటే అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఒక సైడ్ అని చెప్పి గుర్తుపెట్టేసుకోవడం. ఫర్ సపోజ్ మనకి ఒక వర్క్ పీస్ ఉంది, అక్కడ మనం ఒక హోల్ వేస్తాం. బోరింగ్ అంటే ఏంటి, ఎన్లార్జింగ్ ది హోల్. సో ఇప్పుడు ఈ హోల్ని నేను ఎన్లార్జ్ చేయాలి. ఎలా ఎన్లార్జ్ చేస్తానంటే ఈ సైడ్ కానీ లేక ఈ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ నేను హోల్ అనేది వేస్తాను. ఫుల్గా వేయను, ఆ హోల్ మీద ఇంకా ఎక్కువ డయామీటర్తో సగం వరకు హోల్ వేస్తాను. సో అప్పుడు మనకు వర్క్ పీస్ అనేది ఈ విధంగా హోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఈ కైండ్ ఆఫ్ హోల్స్ని మనం కౌంటర్ బోరింగ్ అని అంటాం. సో కౌంటర్ బోరింగ్ అంటే ఏంటి, ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ వన్ ఎండ్. సో కౌంటర్ బోరింగ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కౌంటర్ బోరింగ్ బిట్ ఎలా అడుగుతాడు, ఎన్లార్జింగ్ ది వన్ ఎండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్ ఈజ్ కాల్డ్ కౌంటర్ బోరింగ్. అంటే ఫర్ సపోజ్ నా హోల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, ఇలా ఉండదు, ఇదంతా కూడా మనకి హోల్ అయిపోతుంది. ఎన్లార్జింగ్ ది వన్ ఎండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్ ఈజ్ కాల్డ్ కౌంటర్ బోరింగ్. కౌంటర్ సింకింగ్ అంటే ఏంటి, ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్. సో మనకి ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది ఏదో ఒక సైడ్, దాన్ని కౌంటర్ సింకింగ్ అని అంటాం. సో కౌంటర్ బోరింగ్కి కౌంటర్ సింకింగ్కి డిఫరెన్స్ అర్థమైందా. కౌంటర్ బోరింగ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కౌంటర్ సింకింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మనకి ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ అంటే ఉంటే అది మన కౌంటర్ సింకింగ్. అలా కాకుండా ట్యాపర్ ఎన్లార్జ్మెంట్ కాదు, బట్ ఎన్లార్జింగ్ ది హోల్ ఎట్ వన్ ఎండ్ ఈజ్ కాల్డ్ కౌంటర్ బోరింగ్. సో ఇది కౌంటర్ బోరింగ్ సిబి, ఇది కౌంటర్ సింకింగ్ సిఎస్, షార్ట్కట్తో రాశాను. నెక్స్ట్ బిట్ మనకి అడగాలనుకుంటే ట్రిపానింగ్ అండ్ స్పాట్ ఫేసింగ్, వీటి గురించి అడగచ్చు. స్పాట్ ఫేసింగ్ అంటే సింపుల్లీ మనకి బోల్ట్ హెడ్స్ ఉన్నాయి కదా, బోల్ట్ హెడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ 90 degrees కరెక్ట్గా ఉండాలి, స్పిట్ అయిపోలేం కరెక్ట్గా బోల్ట్ హెడ్స్ అనేవి. సో అందుకోసం అని చెప్పి మనం స్మూత్నింగ్ అండ్ ఫినిషింగ్ది ఏం చేస్తాం, ఎగ్జిస్టింగ్ హోల్, స్మూత్నింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ఫ్లాట్ అండ్ స్క్వేర్ సర్ఫేసెస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ హోల్. సో ఇలా మనం ఇక్కడ స్మూత్ అని చాలా క్లియర్గా చేసుకుంటాం అన్నమాట. సో స్పాట్ ఫేసింగ్ అంటే మెయిన్గా మనం బిట్ ఎలా అడగచ్చు, బోల్ట్స్ హెడ్స్ని మనం ప్రిపేర్ చేయాలంటే ఏ కైండ్ ఆఫ్ హోల్ అని వేస్తాను అడుగుతాడు, అప్పుడు స్పాట్ ఫేసింగ్ అని చెప్పి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇంకోలో కూడా అడగచ్చు, సైజింగ్ అండ్ స్మూత్నింగ్ ఆఫ్ ది ఫ్లాట్ సర్ఫేసెస్ ఫర్ ది బోల్ట్ హెడ్స్ అని కూడా అడగచ్చు, అప్పుడు దాన్ని మనం స్పాట్ ఫేసింగ్ అని అనాలి. నెక్స్ట్ వన్ ట్రిపానింగ్ అంటే లార్జ్ డయామీటర్ హోల్స్ని ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని మనం ట్రిపానింగ్ ఆపరేషన్ హోల్డ్ చేస్తాం. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లార్జ్ డయామీటర్స్ ప్రొడ్యూస్డ్ వితౌట్ డ్రిల్లింగ్, మనం డ్రిల్లింగ్ చేయకుండా హోల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక మనకి షాఫ్ట్ ఉంటుంది, ఆ షాఫ్ట్కి చివర మనకి ఒక షార్ప్ ఎడ్జ్ టూత్ ఉంటుంది, ఇక్కడ మనకి వర్క్ పీస్ అనేది ఉంటుంది, ఇక్కడ మనం దీన్ని రొటేట్ చేస్తాం. ఫస్ట్ దీన్ని రొటేట్ చేస్తాం, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకి రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఏమల్ల అవుతుంది, ఇది ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది కదా. సో ఇక్కడ కూడా మనకు హోల్ అవుతుంది. సో ఈ షాఫ్ట్ అనేది ఇలా తిరుగుతూ ఇక్కడ మనకి ఎంత వర్క్ పీస్ కావాలో అంత డయామీటర్ హోల్ అనేది వేసేస్తుంది. సో ఇక్కడ మనం డ్రిల్ బిట్ ద్వారా హోల్ వేయలే, బట్ మనం హోల్ అనేది వేసాం. సో ఇటువంటి ప్రాసెస్ని ఏమంటాం, ట్రిపానింగ్ అని అంటాం. లార్జెస్ట్ డయామీటర్స్ మనం ఇందులో ప్రొడ్యూస్ చేయొచ్చు అని కూడా బిట్ అడగచ్చు. మనం ట్రిపానింగ్ ఆపరేషన్లో మనం లార్జెస్ట్ డయామీటర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం ఈ టెర్మినల్స్ డ్రిల్లింగ్ గురించి ఏం తెలుసుకున్నాం, డ్రిల్లింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత బోరింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత రీమింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత కౌంటర్ బోరింగ్ అంటే ఏంటి, కౌంటర్ సింకింగ్ అంటే ఏంటి తెలుసుకున్నాం, తర్వాత స్పాట్ ఫేసింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత ట్రిపానింగ్.
సో, ఈ కాన్సెప్ట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డ్రిల్లింగ్ అంటే మేక్ ఏ హోల్, బోరింగ్ అంటే ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్, రీమింగ్ అంటే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్, కౌంటర్ బోరింగ్ అంటే ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ హోల్, కౌంటర్ సింకింగ్ అంటే ట్యాపర్ ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హోల్, స్పాట్ ఫేసింగ్ అంటే సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ఫ్లాట్ సర్ఫేసెస్ ఫర్ ది బోల్ హెడ్స్, అండ్ ట్రిపానింగ్ అంటే లార్జెస్ట్ డయామీటర్ ప్రొడ్యూస్డ్ వితౌట్ డ్రిల్లింగ్ ఈస్ కాల్డ్ ట్రిపానింగ్. సో, ఈ పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డ్రిల్లింగ్‌లో మనకి ఇంకా అడగాలి అనుకుంటే డ్రిల్ మెషిన్స్ గురించి అడుగుతాడు. డ్రిల్ మెషిన్స్ అంటే మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మెషిన్స్ ఉన్నాయి? పోర్టబుల్ డ్రిల్లింగ్ మెషిన్, సెన్సిటివ్ డ్రిల్లింగ్ మెషిన్, రేడియల్ డ్రిల్లింగ్ మెషిన్, గ్యాంగ్ డ్రిల్లింగ్ మెషిన్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మెషిన్స్ ఉన్నాయి. వాటి గురించి మనకి అడగాలంటే అడగచ్చు. కింది వాటిలో ఏది మనకి స్టాండర్డ్ టైప్ ఆఫ్ డ్రిల్ మెషిన్ కాదు అని. మనకు ఆ డ్రిల్ మెషిన్స్ గురించి వచ్చి చదువుకుంటే అర్థమవుతుంది. సో, మెయిన్‌గా ఈ డ్రిల్ మెషిన్స్ గురించి అడిగే ఛాన్సెస్ లేవు. డ్రిల్ బిట్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉంది. టూల్ నామెన్క్లేచర్ గానీ, ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి చూసారా? డ్రిల్లింగ్, బోరింగ్, రీమింగ్ వీటి గురించి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంక వర్క్షాప్ టెక్నాలజీ ఓపెన్ చేస్తున్నాం. అది కూడా ప్రొడక్షన్ కాన్సెప్ట్‌లోనే వస్తుంది. అందులో మనం మెటల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ ఫార్మింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే రోలింగ్, ఎక్స్ట్రూషన్, డ్రాయింగ్, ఫోర్జింగ్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీరు ఆ లేత్ మెషిన్స్ వాటి గురించి కూడా చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్‌తో చాలా వరకు బెనిఫిషియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ సెట్‌కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కదా! సో, వెల్ అండ్ ప్రిపేర్ ఫర్ దట్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.